హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇవాళ మనం కార్డ్ సార్టింగ్ గురించి తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో కామన్గా మనకు క్వశ్చన్ వస్తుంది, కార్డ్ సార్టింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ కార్డ్ సార్టింగ్ ఎప్పుడు వాడాలి, అసలు కార్డ్ సార్టింగ్ ఎక్కడ వాడాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో మనం అనుకున్న లేబుల్స్, మనం అనుకున్న హైరార్కికల్ మోడల్, స్ట్రక్చరింగ్ ఉంది కదా, ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా తెలుసుకునే మెథడే కార్డ్ సార్ట్. దీనిలో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ కార్డ్ సార్ట్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం కార్డ్స్ అన్ని తయారు చేస్తాం. ఈ తయారు చేసిన కార్డ్స్ యూజర్లకు ఇచ్చేసి మెయిన్ గ్రూప్స్, సబ్ గ్రూప్స్ రెండు కూడా యూజర్ని చేయమంటాం. ఒకవేళ అతను ఇంకేదన్నా పేరుని సెర్చ్ చేయాలంటే కూడా వీ అలౌ దెమ్ బికాజ్ ఇట్ ఇస్ ఓపెన్ కార్డ్. దీనివల్ల మనకేం ఉపయోగం అంటే, ఫస్ట్ లేబుల్స్ కరెక్ట్గా యూజర్కి అర్థమవుతున్నాయి. రెండోది యూజర్ మెంటల్ మోడల్లో ఒక ఐటమ్ ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో మనం కామన్గా కూడా మీరు ఆలోచించండి, చాలా సందర్భాల్లో మనకి ఏం జరుగుతుంది, మనం ఒక వెబ్సైట్లోకో లేకపోతే ఒక యాప్లోకి వెళ్ళి మనం ఆ మెనూలో ఐటమ్ ఉంటుందేమో అని మనం అనుకుంటాం. కానీ తీరా చూస్తే ఆ ఐటమ్ అక్కడ ఉండదు, వేరే గ్రూప్లో సబ్ గ్రూప్ అది ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనం ఆ గ్రూప్కి వెళ్ళి ఎరకం కాబట్టి మన థాట్ ప్రాసెస్ ప్రకారం అప్పుడు మనం ఐటమ్ లేదేమో అనుకుంటాం. కానీ ఇదే ఛాలెంజ్ యూఎక్స్ డిజైనర్ సాల్వ్ చేయాలి. యూజర్ ఎక్కడ ఆ మెనూ ఐటెంలో ఆ సబ్ మెనూ ఉంటుంది అని అనుకుంటాడు, అది మనం ఐడెంటిఫై చేసి అక్కడ అది ఉండేటట్టు చేయటం. ఈ చేసే ప్రాసెస్ని ఎక్కువ మంది దేనిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవటానికి మనం ఈ కార్డ్ సార్టింగ్ వాడాలి. మరి క్లోజ్ కార్డ్ సార్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి చేసేది ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ని మనం ఫిక్స్ చేసి ఓన్లీ సబ్ గ్రూప్స్ని మాత్రమే మనం యూజర్కి అరేంజ్ చేయాలి. ఏ గ్రూప్లో ఆ పర్టికులర్ కార్డు ఉండాలి అనేది అరేంజ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మెనూ ఐటమ్స్, సబ్ మెనూ ఐటమ్స్లో క్లారిటీ కావాలనుకుంటే క్లోజ్ కార్డ్, అసలు మనకి దేనిలో క్లారిటీ లేదు అన్నింటిలో కావాలంటే ఓపెన్ కార్డ్స్. కీప్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇఫ్రాగ్ డిజైన్.